హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు G69 మీడియా. నేను మీ జీకే రాజు. ఈరోజు మా ఫ్రెండ్ ఒక అతను ఒక పోస్ట్ పెట్టాడండి. నాకు విచిత్రంగా అనిపించిన ఫోటో పంపించాడు చూడమని. నాకు చాలాసేపు గంట సేపు పైగా నవ్వుకున్నాను. మన మాజీ ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా విజ్ఞానాన్ని కొత్త పేరు ఇచ్చారు కదండి మన రాజధానికి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని. దాని మీద ఈ పోస్ట్ చేయడం జరిగిందండి ఫ్రెండ్. అది పంపించాడు. అది చూసారు, నాకు విచిత్రంగా అనిపించింది అది. ఇది కూడా ట్రావెల్స్ పేరు కూడా బాగా చాలా విచిత్రంగా పెట్టారండి. మనకు ఉన్న అనుబంధ సంస్థలో ఒక సంస్థ అయిన కోడికత్తి డ్రామా ఒకటి ఉంది కదండి. ఆ కోడికత్తి ట్రావెల్స్ అంటే మావిగంటు బెంగళూరు, జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ అండి. మావిగంటు బెంగళూరు. కాకపోతే ఒక తప్పు చేశాడు. నేను ఆ మనోడు కూడా చెప్పాను, నువ్వు బస్సు నెంబర్ కరెక్ట్గా చేయలేదు అని చెప్పాను. నేను బస్సు నెంబర్ కేఏ ఏదో పెట్టానండి. దాని సమస్య కానీ అది కూడా 6093 అని పెట్టి ఉంటే చాలా బాగుండేదండి. అది 6093 అంటే మన మన ఫేవరెట్ నెంబర్ కదా మనది, చాలా బాగుండేది. ఈ చెప్పుకుంటే ఏంటంటే మన ఒక రాజధాని గురించి ఇష్యూ జరుగుతూనే ఉంది కొన్ని రోజులుగా. కొత్త పోస్టులు, కొత్త వీడియోస్, కొత్త క్రియేట్ ఏ వచ్చినా కానీ కొత్త అన్నీ చేస్తూనే ఉన్నారండి అందరూ. చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఇంత ట్రోల్ అవుతాడని నేను ఎప్పుడు ఊహించలేదు. కాకపోతే నమ్మక ద్రోహి కొంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సిన నమ్మక ద్రోహం గురించి చెప్తానండి ఒక విషయం మీకు. మన దగ్గర నమ్మక ద్రోహం ఎలా జరుగుతుందని చెప్పండి. చాలా కంపెనీల్లో కానీ, షాపుల్లో కానీ, పని దగ్గర ఎక్కడైనా కానీ మన కూడా ఉండి మనతో మాట్లాడుతూ మన పక్కనే ఉండి మనకు నమ్మద్రోహం, మనతో నమ్మకంగా ఉండి చేసేదాన్ని నమ్మక ద్రోహం అంటారండి. అలా చాలామంది చేస్తూ ఉంటారు. మన జీవితంలో మనకు కూడా రియల్గా చాలామంది చేసిన వాళ్ళకి కూడా తగిలిందండి మనకు అది ఎఫెక్ట్. అది నమ్మక ద్రోహం. మనం నమ్మి ఎప్పుడైనా దొంగోడిని నమ్మొచ్చు, కానీ ఎవరైనా వ్యభిచారం చేసింది నమ్మచ్చు, కానీ నమ్మక ద్రోహిని బట్టి నమ్మకూడదు. ఎందుకంటే నమ్మకం మీద ద్రోహం చేశారంటే అంతకు మించి ఇంకోటి ఉండదండి. ఏంటంటే నమ్మక ద్రోహం అలాంటిది అనమాట. దొంగోడి ఎంతకాలం పట్టుకెళ్తాడు, దొంగతనం చేత ఆడేవాడు అప్పుడప్పుడు వస్తారు కాబట్టి ఆడు ఏం పట్టుకెళ్తాడు, ఏంటి తెలియదు, కావాల్సి పట్టుకుపోతా వెళ్ళిపోతాడు. వ్యభిచారం చేసిన స్థితిగతులు బాగోకో, పరిస్థితులు బాగోకో, కూడి కోసం, పొట్ట కోసం దేనికో చేస్తారండి. కానీ మూడోది నమ్మక ద్రోహం అనేది చాలా డేంజర్ అండి. అది చేసేవాడు అసలు నమ్మకూడదు చెప్తాను నేను. అలాంటి నమ్మద్రోహం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి. మన ఆంధ్రాకి నమ్మక ద్రోహం చేసేవాడు ఏకైక ఫస్ట్ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుకంటే మన ఆంధ్రాలో ఉంటూ ఆంధ్రాలో నుంచి గవర్నమెంట్ ఇచ్చే సౌకర్యాన్ని పొందుతూ, సెక్యూరిటీ పొందుతూ, విలాసాలు పొందుతూ, అన్నీ పొందుతూ మన దగ్గరే ఉంటూ మన రాజధాని మీద పైగా రాజధాని ఏరియాలో ఉంటూ, పోనీ కడపలో ఉండి చేసేయడం వచ్చి రాజధాని ఇల్లు కట్టుకున్నా అని చెప్పి రాజధాని ఏరియాలో ఉంటూ ఇంతకంటే నమ్మద్రోహం ఎవరు ఉండరు, నమ్మద్రోహి ఎవరు ఉండరండి. ఇంత విద్రోహి, నమ్మద్రోహి అసలు మామూలు ద్రోహి కాదండి జగన్మోహన్ రెడ్డి ఆయన. దీని గురించి ఇంకా వైసీపీ వాళ్ళు ఏవో కథలు చెప్తారు. పిట్టకథలు చెప్పి పిట్టన రాళ్ళందరూ తయారవుతారండి వైసీపీ వాళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు 11 కాదండి, ఒకటి గొప్ప ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి. నమ్మక ద్రోహానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాక నమ్మద్రోహం అనేది ఎప్పుడైనా సరే సహించడానికి నేరం అన్నది. నమ్మక ద్రోహం చాలా ప్రమాదకరమైనది. అలాంటి నమ్మద్రోహంలో నెంబర్ 1లో ఉంటాడు మన జగన్మోహన్ రెడ్డి గారు అండి. అది ఎందుకంటే మనల్ని నమ్మద్రోహం చాలామంది చేస్తూ ఉంటారు, మనం పడే ఉంటాం. ఆ విషయం మన అందరూ తెలిసిందే. కానీ నమ్మద్రోహం చాలా బాధ వేస్తుంది, చాలా కోపం కూడా వస్తుందండి. ఎందుకంటే మన దగ్గర ఉండి, మనతోటి ఉండి, మన మాటలేని మన చేసేదాన్ని నమ్మద్రోహం అంటారండి. అలాగా మన రాజధానిలో ఉండి రాజధాని రైతులు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటాను, ఇదే అమరావతి రాజధాని అని ఎలక్షన్లో నెగ్గి రాజకీయ లబ్ధి పొంది అయ్యాక ప్రైవేట్ బరాయించి ఇప్పటికైనా మార్పు చెందారంటే ఇప్పుడు కూడా మార్పు ఏమి లేదండి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వైజాగ్ అయిపోయింది, కర్నూలు అయిపోయింది, గుంటూరు అయిపోయింది. ఇప్పుడు మావిగానంద ఇచ్చాడు కొత్త ఏది డైవర్షన్ పాలిటిక్స్ అనమాట. ఏదో చేయాలి, ఏదో అనాలి, ఏదో చేసుకోవాలని. కానీ మొత్తాన్ని శుభ్రంగా ట్రోల్స్ అయ్యి మనోడు పిట్టకథల మాస్టర్లా తయారవుతాడండి. హరికథలు పిట్టకథలు చెప్తారంటారు కదా, ఇంకా వాళ్ళు చాలా బాగా చెప్తారు. ఈ చెప్పేది కామెడీ కథలు అండి. ఇది చెప్పేది అది చెప్తాను. ఇది మనకేంటంటే మన ఆంధ్రాలో ఫుడ్ తిని, మన రాజధానిలో ఉండి రాజధానిలో ఫుడ్ తిని, రాజధానిలో అన్నీ అనుభవిస్తూ రాజధాని ఎక్కడ వద్దని చెప్తాడు. అంత నమ్మక ద్రోహి అండి. రాజధానిలో ఉంటూ రాజధానిలో ఇల్లు కట్టుకుని గవర్నమెంట్ లబ్ధి పొందుతూ అన్నీ చేస్తూ, రాజధాని గాలి పీలుస్తూ, రాజధాని కూరగాయలు తింటూ అన్నీ చేస్తూ ఇక్కడ రాజధాని వద్దు ఏదో చేద్దామని చెప్తాడు. మరి ఈ మహానుభావుడు ఇంతకంటే నమ్మద్రోహి ఉంటుందా? ఇంత ద్రోహిని మనం ఎక్కడ చూడలేదండి. ఇది నాకు బాగా అనిపించింది. పోస్ట్ కూడా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మావిగంటు బెంగళూరు అంటే కోడికత్తి ట్రావెల్స్ మన జగన్మోహన్ రెడ్డి డ్రైవింగ్ చేస్తున్నారు. నేను బస్సు నెంబర్ వచ్చి నేను యాడ్ చేశానండి 6093 అని. బాగా అనిపించింది. ట్రోల్స్ అయితే అసలు ఈ ట్రోలర్ అసలు నేను చూడలేకపోతాను. ఇన్ని ట్రోల్ అసలు వీళ్ళు ఎవరైనా చూసి చెప్తారో చెప్పరో వీళ్ళకి. అసలు ఏం మాట్లాడుకోదు. సలహాదారులు ఎవరో కానండి. అంతకుముందు మట్టికి 70-80 మంది సలహాదారులు పెట్టి మన మొత్తం ఆదాయం అంతా వృధా చేసి అడ్డమైన వాళ్ళకి డబ్బులు పంచిపెట్టాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి మన మహానుభావుడు అండి. నేను ఈయన గురించి ఎంత చెప్పుకొని తక్కువే అనాలి. నేను ఈ పోస్ట్ గురించి నేను చేశానండి ఈ వీడియో. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ G69 మీడియా.